హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం దిశగా అడుగులు వేయడం జరిగింది. అదేంటంటే మనకి చాలా పాపులర్గా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం, దీన్ని మనం మహాత్మా గాంధీ ఈ యొక్క ఉపాధి హామీ పథకం అంటుంటాం కదా, దాన్ని పేరు మారుస్తూ అందులో కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించడంతో పాటు దానికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో ఆ టాపిక్ సంబంధించి డీటెయిల్లోకి వెళ్ళే కన్నా ముందు ఒకసారి మనం ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ హైలైట్స్ ఏందో చెక్ చేసి సిలబస్ మ్యాపింగ్ చెక్ చేసిన తర్వాత దెన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క మన్రేగా స్కీమ్ని లేదా ఈ యొక్క మన్రేగా యాక్ట్ని వీళ్ళు మార్చబోతున్నది మనకి బీబీజీ రామ్జీ బిల్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ యాక్ట్ పేరు అదే ఉండబోతుంది, స్కీమ్ పేరు కూడా అదే ఉండబోతుంది అనమాట. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంది, ఇవన్నీ మనం చెక్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతుంది మన్రేగా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నట్టు ఏంటి, అలానే మరి మన్రేగా ప్లేస్లో దీన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అంటే మన్రేగాలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్సీస్ ఏవి ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేయడం ఏ విధంగా చేయబోతుంది ఈ యొక్క విబీజీ రామ్జీ అనేది. ఓకే, నెక్స్ట్ అలానే మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డేస్, మనకి మన్రేగా ఎన్ని డేస్ ప్రొవైడ్ చేస్తుంది, మీకు తెలుసు 100 డేస్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ విబీజీ రామ్జీ బిల్ అనేది ఎన్ని డేస్ ఇస్తుంది, దాంతోపాటు దీన్ని తీసుకురావడం వెనకాల మనకి యొక్క ఫండ్ అలొకేషన్ ఎలా జరగబోతుంది, అంటే ఫండింగ్ అనేది ఇప్పుడు మోర్ సెంట్రలైజ్ కాబోతుందా డీసెంట్రలైజ్ కాబోతుందా, అండ్ చాలా రాష్ట్రాలు ఎస్పెషల్లీ ఈ యొక్క నాన్ బీజేపీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ బిల్ని వ్యతిరేకిస్తున్నాయి, ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, దాంతోపాటు ఇన్ని రోజులు ఉపాధి హామీ పథకానికి ఇచ్చేటటువంటి జాబ్ కార్డ్ వ్యాలిడిటీ 5 years ఉండేది, అండ్ ఇప్పుడు విబీజీ రామ్జీ ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకి ఈ యొక్క ఉపాధి హామీ పథకం జాబ్ గ్యారంటీ కార్డు యొక్క రెన్యూవల్ తగ్గనుంది, అది ఎన్ని ఇయర్స్. అలానే వీళ్ళు డిఫరెంట్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పీపుల్కి సంబంధించి. ఓకే, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం కవర్ చేద్దాం. అండ్ దీనితో పాటు ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందని సోషల్ ఆడిట్ కూడా చేస్తారట, అది కూడా ఎన్ని నెలలకు ఒకసారి జరుగుద్ది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఈ యొక్క విబీజీ రామ్జీ బిల్ వల్ల ఫార్మర్స్ పైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది. ఇక్కడ ఫార్మర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకం అనేది ఇప్పటివరకు సంవత్సరంలో 365 రోజులలో ఒక వ్యక్తికి కనీసం 100 రోజులు పని కల్పించాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు కదా. కాకపోతే ఈ కొత్త స్కీమ్ ఏంటంటే సంవత్సరంలో ఒక 60 రోజులు ఈ స్కీమ్ని అమలు చేయరన్నమాట. ఏ 60 రోజులు ఎప్పుడైతే కనుక వ్యవసాయం యొక్క యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయో, లైక్ ఇప్పుడు వరి నాట్లు వేసేటటువంటి టైంలో కానీ లేదా పంట కోతలు కోసే టైంలో కానీ ఒక 60 days టైంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం అనేది పాస్ అంటే వర్తింపజేయరు. మరి ఆ 60 days ఎవరు డిసైడ్ చేయాలి అది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ యొక్క విబీజీ రామ్జీ బిల్ యొక్క మెయిన్ అవుట్లైన్ వచ్చేసి ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు జిఎస్ పేపర్ 2తో కానీ జిఎస్ పేపర్ 3తోను కానీ జిఎస్ పేపర్ 4తోను కానీ దీన్ని మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి విబీజీ రామ్జీ బిల్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విబీజీ వికసిత్ భారత్ గ్రామీణ్. ఓకే, దాని తర్వాత రామ్జీ అంటే రోజ్గార్ అజీవిక్ మిషన్ గ్రామీణ్, ఇది మొత్తం ఫుల్ ఫామ్ అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక వికసిత్ భారత్, సో గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్. మరి వికసిత్ భారత్ గ్యారంటీ, ఓకే, అంటే మనకి వికసిత్ భారత్ గ్యారంటీ అనేదాన్ని మనం 2047 కల్లా, అంటే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 1947 నుంచి 2047 100 years అవుతుంది కాబట్టి అప్పటికి మనం వికసిత్ భారత్ అనేదాన్ని మనం ప్లాన్ చేస్తున్నాం, తెలుసు కదా. మరి ఆ వికసిత్ భారత్ గ్యారంటీకి ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి మిషన్ అని కూడా వీళ్ళ పేరుతో అంటే ఆ ఉద్దేశంతో పేరు మార్చమంటున్నారు. అండ్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ మెయిన్గా మహాత్మా గాంధీ పేరు తీసేయడాన్ని వాళ్ళు యొక్క విమర్శిస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంది? ఓకే, సో ఇప్పుడు పేరు మార్చడం కరెక్టే అనుకుంటున్నారా? పేరు మార్చితే ఏముంది, అసలు రియల్ టైంలో దీని యొక్క ఇంపాక్ట్ అనేది పాజిటివ్గా ఉంటే సరిపోతుంది. మరి పాజిటివ్గా ఉంటే మేము సమర్థిస్తాం, లేకపోతే దీన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నారా? మరి మీ టేక్ ఏంది చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సరే, ఇది మన్రేగా 2005 యాక్ట్ని రిప్లేస్ చేయబోతుంది. సో ఇందులో జరగబోతున్నటువంటి ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటో ఒకసారి నేను మీకు కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో యూ ఆల్ నో దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి రైట్ టు వర్క్ అనేది డిపిఎస్పిలో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే,
డిపిఎస్పిలో ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టికల్ ఏందో మీరే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. డిపిఎస్పిలో ఏ ఆర్టికల్ అనేది రైట్ టు వర్క్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్, ఇట్లాంటి కొన్ని రైట్స్ గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ అనేది. సో ఇది ఒక అడ్వైజ్ కాబట్టి దీన్ని మ్యాండేటరీ చేయడానికి కోసం అని చెప్పేసి, అంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించడానికి కోసం అని చెప్పేసి మ్యాండేటరీ చేయడానికి ఓకే మన్రేగా యాక్ట్, మన్రేగా 2005లో ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో ఈ యాక్ట్లో చేంజెస్ తీసుకొస్తూ ఇప్పుడు వీళ్ళు యొక్క వికసిత్ భారత్ గ్యారంటీ అండ్ రోజ్గార్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. సరే ఫస్ట్ ఓకే, మరి ఏం చేంజెస్ తీసుకొస్తున్నారు వీళ్ళు? చేంజెస్ ఏం తీసుకొస్తున్నారంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, వీళ్ళు ఏమంటున్నారు, నెంబర్ ఆఫ్ డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని 100 డేస్ నుంచి 125 డేస్ చేస్తున్నాము అంటున్నారు. 125 డేస్ చేస్తున్నామంటే కనీసం వర్క్ ఇచ్చేటటువంటి డేస్. కాబట్టి ఇక్కడ ఒక లాజిక్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే 60 డేస్ పాజ్, 60 డేస్ పాజ్ అంటే సంవత్సరంలో ఒక 60 రోజులు ఉపాధి హామీ పథకం ఉండదు. అంటే ఎప్పుడైతే కనుక అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయో ఆ టైంలో. అండ్ ఏ 60 డేస్, ఏ 60 రోజులలో ఉపాధి హామీ పథకం ఉండకూడదని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది రాష్ట్రం టు రాష్ట్రం మారుతుంది, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ మారుతుంది, బ్లాక్ టు బ్లాక్, తాలూకాకు మండలానికి గ్రామానికి మారుతుంది. ఇది నోటిఫై చేయాల్సింది రాష్ట్ర యంత్రాంగమే. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక రాష్ట్రానికి ఉపాధి హామీ పథకంలో వాళ్ళు ఏమేం వర్క్స్ చేయబోతున్నారు అని వీళ్ళు ప్లాన్ ఇచ్చిన తర్వాత దానికి సరిపడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంటే ఇదివరకు డిమాండ్ బేస్డ్ ఉండేది. డిమాండ్ బేస్డ్ అంటే మా దగ్గర ఇంత వర్క్ ఉంది, దానికి కావాల్సిన ఫండింగ్ కావాలని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే సప్లై బేస్డ్ అవ్వబోతుంది. సప్లై బేస్డ్ అంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక రాష్ట్రానికి ఇంత బడ్జెట్ అని అలొకేట్ చేస్తుంది. దీన్ని మనం నార్మాటివ్ అలొకేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణకి ఒక 5,000 కోట్లు అలొకేట్ చేశారనుకోండి. 5,000 కోట్లలోనే ఉపాధి హామీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 5,000 కోట్ల కన్నా ఎక్కువైందనుకోండి, అప్పుడు ఎక్కువైనటువంటి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా ఇబ్బందిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తుందా? ఇయ్యదు. కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని రాష్ట్రాలకు తక్కువ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. న్యాచురల్గా ఏ రాష్ట్రాలకు ఎక్కువ డబ్బులు పోతాయి, ఏ రాష్ట్రాలకు తక్కువ డబ్బులు వస్తుంది అనేది నేను చెప్పాల్సిన పని లేదు, మీకు తెలిసే ఉంటుంది. దాంతోపాటు ఇంతకుముందు మనకి ఫండింగ్ ఓకే, ఫండింగ్ మనకి గతంలో ఫండింగ్ అనేది 100% సెంటరే ఉండేది. ఓకే, 100% సెంటర్ ఉండేది. ఇప్పుడు ఇది ఎలా చేంజ్ అయింది? నార్మల్గా రాష్ట్రాలలో ఓకే 60-40, 60 సెంటర్ 40 స్టేట్ ఇస్తుంది. దాంతోపాటు ఏ యూటీస్కి అయితే కనుక అసెంబ్లీలు ఉంటాయో అలానే మనకి హిమాలయన్ స్టేట్స్ ఓకే ఇట్లాంటి రాష్ట్రాలలో మనకి 90 సెంటర్ 10 ఆ స్టేట్స్ పెట్టుకోవాలి. ఏ యూటీస్కి అయితే అసెంబ్లీ ఉండదో అక్కడ 100% సెంటరే పెట్టుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫండింగ్ బాధ్యత అనేది ఎవరి బర్డెన్ మీద పడింది? స్టేట్స్ యొక్క బర్డెన్ మీద పడింది. దీనివల్ల ఆల్రెడీ రాష్ట్రాలకి ఇన్కమ్ చాలా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ జిఎస్టీ వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రాలు యొక్క కేంద్ర ప్రభుత్వం పైన డబ్బుల గురించి ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. అంటే ఇలా ఎప్పుడైతే రాష్ట్రాల యొక్క హక్కులు తగ్గుతూ వచ్చినాయో ఆర్థిక పరంగా, అలానే గవర్నర్ వ్యవస్థ ద్వారా రాజకీయ పరంగా రాష్ట్రాలు ఇప్పుడు సఫకేషన్ గురవుతున్నాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి మీ అబ్జర్వేషన్ ఏందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనివల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది? దీనివల్ల రాష్ట్రాలు బలహీనమైపోయి ఓకే కేంద్ర ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీకి మద్దతు చెప్పాల్సినటువంటి పరిస్థితి తప్పని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఈ ఫండింగ్ విషయంలో కూడా చేంజెస్ వచ్చినాయని చెప్పొచ్చు. అండ్ దీంతోపాటు సో ఇవి మేజర్ క్రూషియల్ చేంజెస్. ఓకే, సో ఈ చేంజెస్ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఫార్మర్స్ పైన? ఓకే, ఫార్మర్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? ఫార్మర్స్కి పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే మనకి అగ్రికల్చర్ సీజన్లో ఉపాధి హామీ పథకం పైన పాజ్ ఉంది కాబట్టి అప్పుడు లేబర్ అవైలబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో లేబర్ అవైలబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఉపాధి హామీ పథకం అనేది ఉండదు కాబట్టి. యాక్చువల్లీ ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం అంటే గత తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళ రాష్ట్రం నుంచి ఒక ప్రపోజల్ పంపారు. ఏంటంటే వ్యవసాయ పనులను కూడా ఉపాధి హామీ పథకంలో చేర్చండి అని. అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఒక రైతు అనుకోండి,
మీకు పొలంలో ఎవరైనా పనికి పెట్టుకుంటే ఆ పని కూడా ఉపాధి హామీ పథకంలో చూపెట్టుకునే విధంగా అవకాశం ఇవ్వండి. సో దట్ ఏమవుతుంది, రైతు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళకు ఉపాధి హామీ పథకంలో డబ్బులు వస్తాయి కాబట్టి రైతు యొక్క ఖర్చు తగ్గుతుంది, వ్యవసాయానికి పెట్టే ఖర్చు. దానివల్ల రైతు యొక్క ఆదాయం పెరుగుతుంది, రైతు యొక్క దిగుబడి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది డబ్బుల పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏమవుతుంది, అప్పుడు వ్యవసాయం లాభదాయకంగా అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అది ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదనుకోండి. సో ఈ విధంగా దీంతోపాటు దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల వేజ్ ఇన్ఫ్లేషన్ అంటే వర్కర్స్కి ఎక్కువ రేట్లు ఇవ్వాల్సినటువంటి వేజ్ ఇన్ఫ్లేషన్ ఏమవుద్ది, తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఇంపాక్ట్ కొద్దిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఫార్మర్స్ పైన అని చెప్పొచ్చు. ఇది కాన్సెప్ట్. ఒకసారి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓకే, సరే. అండ్ ఇప్పుడు అసలు ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు వీళ్ళు, ఈ యొక్క వీబీజీ రామ్జీ బిల్ ఎందుకు తీసుకొచ్చారు? గవర్నమెంట్ ఏమంటుందంటే మన్రేగా 2005లో తెచ్చినప్పటికీ మన్రేగాలో కొన్ని ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి, మన్రేగాలో కొన్ని యొక్క లూపల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆల్మోస్ట్ 24-25 ఇయర్లో మన్రేగాలో సుమారు 193.67 crores లీకేజ్ మిస్యూజ్ అయినాయని చెప్పేసి, అలానే మన్రేగాలో ఆస్తులు క్రియేట్ అయినటువంటి సృష్టించేటటువంటి ఆస్తులు అంటే రోడ్స్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇట్లాంటివి కరెక్ట్ క్రియేట్ అవుతున్నాయా లేదా అనే మానిటరింగ్ వ్యవస్థ లేదు. కాబట్టి మేము వీటిని అడ్రస్ చేసే విధంగా ఈ కొత్త స్కీమ్ని తీసుకొచ్చినామని అంటున్నారు. ఓకే, అలానే ఈ యొక్క వీబీజీ రామ్జీ ఇదివరకు మన్రేగా యాక్ట్లో సెక్షన్ 3 Clause 1లో మన్రేగా యాక్ట్ మరి ఇప్పుడు రిప్లేస్ చేసింది వీబీజీ రామ్జీ. ఈ వీబీజీ రామ్జీ బిల్లో సెక్షన్ 3 Clause 1 ఏం చెప్తుంది, 125 days ఆఫ్ వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంతకుముందు మన్రేగాలో అట్లీస్ట్ నాట్ లెస్ దాన్ 100 days ఉండేది. బట్ అట్ ద సేమ్ టైం 100 days కన్నా ఎక్కువగా వర్క్ ఇవ్వాలంటే అది స్టేట్ నుంచి అప్రూవల్ రావాల్సింది. ఓన్లీ ఎక్సెప్షనల్ కండిషన్ లైక్ డిజాస్టర్ నోటిఫైడ్ ఏరియాస్లో కానీ లేదా ట్రైబల్ ఏరియాస్లో మాత్రమే ఒక 50 days ఎక్స్ట్రా మనకి ఉపాధి హామీ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కనీసం 125 రోజుల కనీస పని దినాలని ఇవ్వబోతున్నారు అనమాట. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 125 days ఇస్తారు, కాకపోతే అవి ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఉపాధి హామీ పనులు కేటాయించాలి, డబ్బులు కేటాయించాలి ఏంది అనేది మొత్తం డిసైడ్ చేసేది సెంటర్. కాబట్టి మనం ఇప్పుడు వీబీజీ రామ్జీ ఈ బిల్లు వల్ల మనకి మోర్ సెంట్రలైజ్ అయిందా డీసెంట్రలైజ్ అయిందంటే ఏంటి మీనింగ్ ఇప్పుడు మనకి మీకు అర్థం కావాల్సింది. సో మన్రేగా ఓకే రీప్లేస్డ్ విత్ వీబీజీ రామ్జీ. ఈ రీప్లేస్మెంట్స్ అనేది ఇట్ లీడింగ్ టు మోర్ సెంట్రలైజేషన్ ఆఫ్ ద వర్క్. ఎందుకంటే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. డీసెంట్రలైజేషన్ పైన ఇది ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ చూపించిందని చెప్పొచ్చు మనం. ఓకే, అండ్ ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఇదివరకు ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంటే ఉండేది 100%. ఇప్పుడు ఫండింగ్ ప్యాటర్న్ రాష్ట్రాలలో 60-40, నార్త్ ఈస్ట్ హిమాలయన్ స్టేట్స్ 90-10 అండ్ యూటీసీ వితౌట్ అసెంబ్లీ 100% ఫండింగ్ సెంట్రలే మనకి బేర్ చేస్తుందని చెప్పాను. దీనివల్ల స్టేట్స్ యొక్క ఫిజికల్ కెపాసిటీ పైన విపరీతమైన బర్డెన్ పడే అవకాశం ఉంది. అండ్ ఇంతకుముందు ఈ వర్క్ అనేది సప్లై బేస్డ్ ఉండేది, డిమాండ్ బేస్డ్ ఉండేది, వాళ్ళు వర్క్ ముందే పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇది మనకి సప్లై బేస్డ్ అయిపోయింది. అంటే ఒక స్టేట్కి ఎంత ఫండింగ్ కావాలనేది ముందే ఇస్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది, కొన్ని స్టేట్స్కి ఎక్కువ ఫండింగ్, కొన్ని స్టేట్స్కి తక్కువ ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం యూజ్ చేసే వర్డ్ ఏంది, నార్మాటివ్ అలొకేషన్. మనకి ఎగ్జామ్ రాసినప్పుడు నార్మాటివ్ అనాలిసిస్ చేస్తుంటాం కదా, అంటే మనకి అందరికీ ఒకే డిఫికల్టీ లెవెల్ని బట్టి మార్క్స్ నార్మలైజేషన్ చేస్తాం కదా, ఇక్కడ కూడా నార్మాటివ్ అలొకేషన్ చేస్తామంటున్నారు. బట్ అది ఎంత సిస్టమేటిక్గా చేస్తారని చూడాలి. అలానే ప్లాన్స్ అంటే ఒక అగ్రికల్చర్ సీజన్లో ఒక 60 days పాజ్ అని చెప్పాను కదా, ఇది సెక్షన్ 6 Clause 1 అండ్ సెక్షన్ 6 Clause 2 ప్రకారం అనమాట. ఎస్పెషల్లీ విత్తనాలు వేసే టైంలో, హార్వెస్టింగ్ టైంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి బ్రేక్ ఇస్తారు. అండ్ ఇది 60 రోజులు నోటిఫై చేసేది ఎవరు, మనకి దేన్ని బట్టి, అగ్రో క్లైమేట్ జోన్ను బట్టి గ్రామ పంచాయతీ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో దాన్ని నోటిఫై చేయాల్సి ఉంటుంది. అంటే దీనివల్ల ఎవరికి మళ్ళీ ఎక్కువ వర్క్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, ఈ యొక్క అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి, పంచాయతీ సెక్రటరీలకి. అంటే ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ పైన విపరీతమైనటువంటి పనిభారం ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ పనులు అడిషనల్గా భారం కాబోతున్నాయి. అఫ్కోర్స్ భారమైనా చేస్తారు, కాకపోతే ఏంటంటే ఫండింగ్ తగ్గిపోతుంది. ఎందుకంటే రాష్ట్రాలు 40% పెట్టుకోవాలంటే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బిల్లులు పెండింగ్ అయిపోవడం, వర్కులు సరిగా జరగకపోవడం, ఇది ఖచ్చితంగా రాబోయే రోజులలో మీరు చూస్తారు, నో డౌట్ ఇన్ దట్. ఓకే, సో మరి 125 days ఇస్తూ ఇంకోవైపు ఏమో ఒక 60 రోజులలో పని ఇవ్వకపోవడం అనేది
దీన్ని బట్టి మరి నిజంగానే 125 days పని దొరుకుద్దా లేదా చాలామందికి చాలా సందర్భాల్లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈ పని అంటే ఉపాధి హామీ పథకంలో అంటే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ పథకంలో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయబోతున్నటువంటి ప్రధానంగా 4 రకాలైనటువంటి యొక్క పనులపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది స్కీమ్. ఏంటది? వాటర్ స్కేర్సిటీ అంటే మనకి ఇది వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటారు కదా, ఇంకుడు గుంతలు లాంటివి క్రియేట్ చేయడం. కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి రోడ్స్ రూరల్ లెవెల్లో ఓకే అట్లాంటివి. అండ్ లైవ్లీహుడ్ రిలేటెడ్ అసెట్స్ అంటే మనకి ఏదైనా ఇప్పుడు వర్మీ కంపోస్ట్ మెయింటైన్ చేయడం ఇట్లాంటి లైవ్లీహుడ్ యాక్టివిటీస్. అలానే మనకి క్లైమేట్ అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్ మిటిగేషన్. ఓకే, సో అంటే మనకి కొండల దగ్గర ఇట్లాంటి ప్లేస్లలో మనకి సాయిల్ ఎరోజన్ అవుతుంది అనుకోండి, అక్కడ మొక్కల్ని పెంచడం ఇట్లాంటి యాక్టివిటీస్. ఓవరాల్గా ఈ 4 యాక్టివిటీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వర్క్ అనేది వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్, ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ లెవెల్లో వర్క్స్ ప్లాన్ చేస్తారు. దాని తర్వాత బ్లాక్ లెవెల్లోకి అండ్ బ్లాక్ లెవెల్ నుంచి మనకి డిస్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ లెవెల్లోకి ఈ యొక్క ప్లాన్స్ వెళ్తుంటాయి. ఓవరాల్గా స్టేట్స్ యొక్క అన్ని ప్లాన్స్ని వీళ్ళు ఏమంటున్నారు? పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్కి ఇంటిగ్రేట్ చేస్తామంటున్నారు. సో ఇంటిగ్రేట్ చేస్తామని బాగానే అయినప్పటికీ కూడా ఫండింగ్ మొత్తం సెంట్రలైజ్ ఉండడం వల్ల మరి దీని యొక్క సక్సెస్ ఎలా ఉంటుందో చూడాలి. ఫార్మర్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసాం. ఫార్మర్స్కి ఇది కొద్దిగా పాజిటివ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వర్కర్స్ యొక్క అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. మరి వర్కర్స్కి 100 days నుంచి 125 days పెంచారు. అండ్ వీళ్ళ యొక్క పేమెంట్ అనేది ఆధార్ బేస్డ్ లింకేజ్ ఇచ్చారంటున్నారు. అండ్ కొన్ని సందర్భాలలో ఈ లింకేజ్ సరిగా అవ్వకపోవడం వల్ల పేమెంట్ డిలే ఖచ్చితంగా జరుగుతుంది, నో డౌట్. అండ్ అలానే వేజ్ పేమెంట్ అనేది రాష్ట్రాలపైన నెట్టేశారు కాబట్టి కొన్నిసార్లు రాష్ట్రాల దగ్గర ఫండింగ్ ఉండనప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాలు ఈ యొక్క బిల్లుల్ని చెల్లించడంలో లేట్ అవ్వచ్చు. అండ్ అకౌంటబిలిటీ అంటే వీళ్ళు ఏమంటున్నారు? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఏదైనా ఫ్రాడ్ జరిగితే మేము డిటెక్ట్ చేస్తామంటున్నారు. అండ్ ఇక్కడ సోషల్ ఆడిట్ సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తామంటున్నారు? బై యాన్యువల్. ఓకే, ఇయర్లీ 2 times సోషల్ ఆడిట్ ఉంటుంది అంటున్నారు. సోషల్ ఆడిట్ అంటే తెలుసు మనకి, గ్రామ పంచాయతీలో ఆ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలే ఆ జరిగినటువంటి వర్క్ని చూసి నిర్ధారించి వాళ్ళు ఓకే అంటారు అనమాట. దీన్ని మనం సోషల్ ఆడిట్ అంటుంటాం. ఓకే, ఇన్ కేస్ ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ని ఎవరైనా వైలేట్ చేసినట్టయితే ఇంతకుముందు ఫైన్ మనకి 1000 ఉండేది, ఇప్పుడు దీన్ని 10,000కి ఫైన్ పెంచడం జరిగింది. అండ్ గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డ్ అంటే వీళ్ళు జాబ్ కార్డ్స్ అంటాం. ఇంతకుముందు మన్రేగాలో 5 years ఉండేది జాబ్ కార్డ్, ఇప్పుడు దీన్ని 3 yearsకి ఒకసారి రెన్యూ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట ఈ జాబ్ కార్డ్ని. ఓకే, అండ్ స్పెషల్ కార్డ్స్ ఇస్తారట, పర్సన్ విత్ డిజేబిలిటీ, సీనియర్ కార్డ్, సీనియర్ సిటిజన్స్ అండ్ పీవీటీజీ, ట్రాన్స్జెండర్ వీళ్ళకు స్పెషల్ కలర్స్ ఉన్నటువంటి కార్డ్స్ ఇస్తామంటున్నారు. ఇది దేనికి ఇండికేషన్ అని చెప్పొచ్చు? ఇంక్లూజివిటీకి ఒక ఇండికేషన్ అని మనం చెప్పొచ్చు. మరి ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క విబీజీ రామ్జీ అనేది కొన్ని విషయాలను స్ట్రెంథన్ చేస్తుంది, లైక్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, లైక్ ఇది డిమాండ్ డ్రివెన్ ఎంప్లాయ్మెంట్ని వీక్ చేస్తూ సప్లై డ్రివెన్గా మార్చింది. అండ్ సెంటర్ స్టేట్ ఫిజికల్ రిలేషన్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా సో ఈ కన్సర్న్స్ అంటే లైక్ ఫెడరల్ బ్యాలెన్స్ని, అలానే స్టేట్ కెపాసిటీ అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఫండింగ్ వెళ్ళడం, ఇట్లాంటి వాటిని మరి ఈ కన్సర్న్స్ని అడ్రస్ చేసి ఎలా ముందుకెళ్తారో దాన్ని బట్టి ఈ పర్టిక్యులర్ అంటే యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న దానిపైన ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు ద వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బిల్ 2025 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఒకసారి పాజ్ చేసి ఈ 4 స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. The bill replaces demand driven employment with a norm based allocation system. అంటే ఇంతకుముందు డిమాండ్ డ్రివెన్ ఉండేది, ఇప్పుడు నామ్ బేస్డ్ అంటే రాష్ట్రాలకి సెంటరే ఫండ్స్ అలొకేట్ చేస్తుంది, అంతలోనే ఖర్చు పెట్టుకోవాలంటున్నారు. ఇది 125 days వేజ్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ రూరల్ హౌస్ హోల్డ్ అంటున్నారు. అండ్ అన్స్కిల్డ్ వేజెస్ ఇందులో కంప్లీట్గా యూనియన్ గవర్నమెంటే ఫండింగ్ ఉంటుంది అంటున్నారు. అండ్ 4th one ఈ ఒక 60 days స్టాచ్యూటరీ ఎంప్లాయ్మెంట్ అంటే అగ్రికల్చర్ సీజన్ పీక్లో ఉన్నప్పుడు ఒక 60 days పాజ్ ఉంటుంది చట్టబద్ధంగా, అప్పుడు ఈ యొక్క ఈ స్కీమ్ అంటే తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది అంటున్నారు. మరి 4 స్టేట్మెంట్స్లలో అబ్జర్వ్ చేసి ఎన్ని కరెక్టో ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, విబీజీ రామ్జీ బిల్ 2025 ఇది మనకి రైట్స్ బేస్డ్ వెల్ఫేర్ నుండి ప్లాన్డ్ ఎంప్లాయ్మెంట్ గవర్నెన్స్ వైపుగా ఒక షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షిఫ్ట్ అనేది రూరల్ ఎంప్లాయ్మెంట్ పైన, కోఆపరేటివ్ ఫెడరలిజం పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది అనేది ఒకసారి ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసిన టాపిక్ మన్రేగాని విబీజీ రామ్జీ బిల్తోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీప్లేస్ చేసింది. అండ్ ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అయినటువంటి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, అలానే ఫండింగ్, దాంతోపాటు ఆ యొక్క డిమాండ్ బేస్డ్ నుంచి సప్లై బేస్డ్ లైక్ నార్మాటివ్ ఫండింగ్ అండ్ సెంటర్ స్టేట్ ఫండింగ్ అలొకేషన్, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేసాం.
దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి ఇంపాక్ట్ దీని గురించి ఫార్మర్స్ పైన, అగ్రికల్చర్ వర్కర్స్ పైన ఇంపాక్ట్ ఎలా ఉందో కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ప్రిపరేషన్కి ఇది వాల్యూ అడిషన్గా ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ మన కంటెంట్ రీచ్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మీరు ఫ్యూచర్ వీడియోస్కి ఏమైనా కంటెంట్ సజెస్ట్ చేయాలంటే డెఫినెట్లీ సజెస్ట్ చేయండి, వాటిని నేను కన్సిడర్ చేస్తాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.